ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భాగవత సంగ్రహము దశమ స్కందము. ఈరోజు మనం 33వ భాగం తెలుసుకుంటున్నాము. ద్వారకా విలాసము రుక్మిణి గురించి ఈరోజు మనం తెలుసుకుంటాము. ఆనర్త దేశపురాజైన రైవతుడు బ్రహ్మదేవుని సలహా ప్రకారంగా తన కుమార్తె అయిన రేవతిని బలరామునికిచ్చి వివాహం చేశాడు. విదర్భ దేశపురాజైన భీష్మకునకు 5 పుత్రులు, 1 పుత్రిక ఉన్నారు. పెద్ద కుమారుని పేరు రుక్మి, కుమార్తె పేరు రుక్మిణి. చెల్లెలంటే అన్నలకు అత్యంత ప్రేమ. రుక్మిణి తండ్రికి అన్నలకు అతి ప్రీతిపాత్రంగా పెరిగింది. చెలికత్తెలతో వయస్సుకు తగ్గట్టుగా ఆటలాడుకుండేది. రుక్మిణిని తండ్రి తనతో పాటు రాజ్యసభల్లోనూ పండితుల గోష్ఠుల్లోనూ వేదాంత చర్చల్లోనూ కూర్చుండబెట్టేవాడు. అందువల్ల ఆమెకు అన్ని విషయాలు అవగతమయ్యేవి. భీష్మకుని వద్దకు నారద మహర్షి ఎప్పుడూ వస్తూ ఉండేవాడు. శ్రీకృష్ణుని యొక్క లీలాగుణ వైభవాలను గురించి చెప్పటానికి నారదునికి కానీ వినటానికి భీష్మకునికి కానీ విసుగు విరామము ఉండేవి కాదు. నారదుని రాక కోసము రాజు ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉండేవాడు. సర్వము వింటున్న రుక్మిణికి శ్రీకృష్ణుని యందు మనస్సు లగ్నమైంది. రుక్మిణి యవ్వనవతి అయి అసమాన సౌందర్య లావణ్య తేజోరాశిగా తయారైంది. భీష్మకుడు ఆమెకు వివాహం చేయాలి అనుకున్నాడు. దేశాల రాజకుమారుల గురించి తెలుసుకున్నాడు. చివరికి కృష్ణుడే తనకు తగిన వరుడని నిశ్చయించుకున్నాడు. రుక్మిణి కూడా కృష్ణుని అందే ఆశలు పెంచుకుంది. అతడే తన భర్త కావాలని మనస్సులో నిశ్చయించుకుంది. శ్రీకృష్ణుడు కూడా నారదుడు మొదలైన వాళ్ళ వలన ఆమె గురించి విని ఆమె రూపము, ఆమె లావణ్యము, ఆమెకున్న శుభలక్షణ సద్గుణభూషణమైన గుణాలను చూసి రుక్మిణియే తన ధర్మపత్ని కావాలని నిశ్చయించుకున్నాడు. ఒకనాడు భీష్మకుడు రుక్మిణి వివాహ విషయాన్ని పెద్ద కుమారుడైన రుక్మితోటి ప్రస్తావించాడు. కృష్ణుడే తనకు తగిన వరుడు కాబట్టి అతనికిచ్చి వివాహం చేద్దాము అన్నాడు. జరాసంధుడు, శిశుపాలుడు, సాల్వా, ప్రౌండకాది దుష్టరాజులకు రుక్మి ప్రియమిత్రుడు. వారి ప్రభావం వల్ల బలరామకృష్ణులను తన శత్రువులుగా భావిస్తుండేవాడు. అందుచేత రుక్మిణిని కృష్ణుడికి ఇవ్వొద్దని తన మిత్రుడైన శిశుపాలునికే ఇవ్వాలి అని పట్టుబట్టాడు. వృద్ధుడు, సాత్వికుడు, బలహీనుడు అయిన భీష్మకుడు మూర్ఘుడు, తామసికుడు అయిన రుక్మి యొక్క మొండి పట్టుదలకు తలొగ్గి ఏమీ చెయ్యలేక ఊరుకున్నాడు. చెల్లెలి వివాహము శిశుపాలునితో చేయటానికి నిశ్చయించుకున్నాడు రుక్మి. వివాహ ప్రయత్నాలు ప్రారంభించాడు. బుద్ధి తెలిసినప్పటి నుండి రుక్మిణీ కన్య కృష్ణుని తప్ప ఇంకెవ్వరిని వివాహం చేసుకోరాదు అనుకున్నది. తన మనస్సును తెలుసుకోకుండా తన అన్న ఈ విధంగా ప్రవర్తించటము అనుచితము అనుకున్నది. మంచి పద్ధతి కాదు అనుకున్నది. భగవంతుడైన కృష్ణునకు తన ప్రేమ తెలియదా? తెలిస్తే ఇలా ఉపేక్షిస్తాడా? ఏమో, అతని మనస్సు ఇంకెవ్వరిపైనన్నా ఉన్నదేమో. ఏమైనా సరే అతడు నన్ను స్వీకరించకపోతే దేహత్యాగమైనా చేస్తా కానీ ఇంకొకరి చేతిని స్వీకరించను. నా యొక్క జీవన్మరణ సమస్యను తీర్చగలవాడు కృష్ణుడొక్కడే. రక్షింపమని శరణు వేడిన వాళ్ళని భగవంతుడు ఆదుకుంటాడు కదా, మరి నన్ను కాపాడడా? ఇప్పుడేం చెయ్యాలి? సమయం మించిపోతున్నది. నా మనస్సును కృష్ణునికి తెలియచేయటము ఏ విధంగా అని తీవ్రంగా ఆలోచించింది. ఆమెకు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. నా యొక్క సందేశాన్ని అతనికి పంపిస్తాను, అతడు తప్పకుండా నన్ను రక్షిస్తాడు అని ఈ విధంగా ఆలోచించింది. తనకు చిన్నప్పటి నుండి తెలిసి ఉన్న అగ్నిద్యోతనుడు అనే సజ్జనుడైన బ్రాహ్మణుని పిలిపించింది. ఆయనతో ఇలా చెప్పింది: ఓ విప్రశ్రేష్ఠ, అహంకార గర్వాంధుడైన మా అన్న నన్ను శిశుపాలునికిచ్చి వివాహం చెయ్యాలి అనుకుంటున్నాడు. మా తండ్రి అతనిని ఎదిరించే శక్తి లేక నిస్సహాయుడై ఊరుకున్నాడు. నీవు వెంటనే ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణునకు నా ప్రేమను తెలియచేసి అతనిని ఇక్కడికి పిలుచుకురావాలి. ఆ విధంగా మరికొన్ని మాటలు చెప్పి పంపించింది. అగ్నిద్యోతనుడు వెంటనే బయలుదేరి ద్వారకా నగరం చేరుకున్నాడు. తన రాకను తెలిపి శ్రీకృష్ణ భవనంలో ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు ఎదురుగా వెళ్ళి ఆహ్వానించి
కాళ్ళు కడిగి భోజనం పెట్టాడు. కుశలం అడిగి ఇలా అంటున్నాడు: విప్రోత్తమ, ఈ వయస్సులో నీవింత శ్రమ తీసుకొని వచ్చావంటే ఏదో ముఖ్యమైన కార్యార్థమై ఉంటుంది. నీ వంటి సద్బ్రాహ్మణులు అందరి హితము కోరేవాళ్ళు అల్పసంతుష్టులు. వారి సర్వవాంఛలు సఫలమవుతాయి. తృప్తి లేనివాడు ఇంద్రుని అంతటివాడైనా పతనమవుతాడు. నీకు నమస్కారము అనగానే విప్రుడు శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించి ఈ విధంగా చెప్పాడు: దేవా, నేను విదర్భ దేశంలోని కుండిన పురవాసిని. అగ్నిజ్యోతనుడు అంటారు నన్ను. మా రాజు భీష్మకుడు. ఆయనకొక పుత్రికారత్నమున్నది. ఆమె పేరు రుక్మిణి. ఆమె అతిలోక సుందరి, అసమాన సుగుణవతి. ఆమె నీ యొక్క దివ్యలీలా వైభవాలను గురించి విన్నది. నీ పాదసేవ చెయ్యాలనుకొని నీకు ఇట్లు మనవి చేస్తున్నది. తన తండ్రి అయిన భీష్మకునకు ఇతరులకు ఆమెను నీకిచ్చి వివాహం జరిపించటము చాలా ఇష్టమే. అయినా ఆమె యొక్క పెద్దన్న రుక్మి అడ్డు తగిలి ఆమెను శిశుపాలునికిచ్చి వివాహం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. సమయం మించిపోతున్నదనే ఆర్తితోటి ఆ రాకుమారి నన్ను ఈ సందేశాన్ని మీకు తెలుపమని పంపించింది. ఆమె సందేశము ఇది: ఏ నీ గుణములు కర్ణేంద్రియములు శోక దేహ తాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారమీక్షింప కన్నుల కకిలార్థ లాభంబు కలుగుచుండు, ఏ నీ చరణసేవలే ప్రొద్దు చేసిన భువన్నోన్న తత్వంబు పొందకలుగు, ఏ నీ లసన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధు సంతతులు వాయు, అట్టి నీ యందు నా చిత్త మనవతరము వచ్చి ఉన్నది నీయాన నానలేదు, కరుణ చూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోరా. ఓ కంసాంతక, నీ గుణగణాలు చెవులకు సోకగానే శరీర తాపాలన్నీ తీరిపోతాయి. మంగళకరమైన నీ శుభాకారాన్ని చూడగానే కన్నులకు పండుగగా ఉంటుంది. ఓ దుష్ట సంహారి, నీ పాదసేవ చేసినంతనే ఉత్తమ లోకాలు లభిస్తాయి. లక్ష్మీకరమైన రూపము కలవాడా, నీ దివ్యనామాన్ని భక్తితో స్మరిస్తే చాలు, బంధాలన్నీ విడిపోతాయి. అటువంటి నీ యందే నా చిత్తమెప్పుడు నిలిచి ఉన్నది. ఇది నీ సాక్షిగా నిజము సుమా. ఓ మానిని మానసచోరా, నాపై కరుణ చూపవా. ధన్యుడవు, లోక మనోభిరాముడవు. వంశ, విద్య, రూప, యవ్వన, సౌజన్య, సంపద, బల, దాన, శౌర్య, కరుణా సంశోభితుడవు అయిన నిన్ను ఏ కన్యలు మాత్రము వరించకుండా ఉండగలరు? ఆనాడు ఆ లక్ష్మీదేవియే నిన్ను వరించలేదా? నేనొక్కతనే నిన్ను ప్రేమించానా ఏమిటి? నీకు చెందవలసి ఉన్న నన్ను నీచుడైన ఆ చేదీరాజు శిశుపాలుడు హరించుకొని పోవడానికి సిద్ధముగానున్నాడు కదా ప్రాణేశ అంటూ ఈ విధంగా అంటున్నది: వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధసేవల్ దాన ధర్మాదులున్ గత జన్మంబుల నీశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసితి నేనిన్ వసుదేవ నందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులై పోవుదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్. ఓ పద్మనాభ, రేపే చతురంగ బలాలతో వచ్చి శిశుపాల జరాసంధులను ఓడించి రాక్షస వివాహ పద్ధతిని నన్ను తీసుకొని పోవాలి. అంతఃపురంలో ఉన్న నన్ను తీసుకొని పోవటం ఎలాగా అని అనుకుంటున్నావేమో. ఏ రభసా లేకుండా తీసుకువెళ్లే మార్గం ఒకటి ఉన్నది. మంగళగౌరిని కొలవటానికి పెళ్లి కుమార్తెను ఊరు వెలుపల ఉన్న దుర్గా మందిరానికి పంపించే ఆనవాయితీ ఉన్నది. నేను అక్కడికి రాగానే నిరాటంకంగా నీవు నన్ను తీసుకొని పోవచ్చు. నీ అనుగ్రహానికి నేను అర్హురాలిని కాకపోతే బ్రహ్మచర్య నిష్టను వహించి 100 జన్మలకైనా నీవే పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ ఆత్మార్పణము చేసుకుంటాను. ప్రాణేశ, నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా, పురుషరత్నమ నీవు భోగింపగాలేని తనుల తవలని సౌందర్యమేలా, భువన మోహన నిన్ను పొడగగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా, దయిత నీ యధరామృతం బావగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా,
నీరజాత నయన నీ నవమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేళ ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేళ ఎన్ని జన్మములకు. ప్రాణేశ, నీ యొక్క మృదుమధుర భాషలు వినటానికి నోచుకోని కర్మములు ఉండి ఎందుకు? నీవు అనుభవింపలేని సుకుమార శరీరం యొక్క సౌందర్యం ఎందుకు? భువనమోహన, నిన్ను సందర్శించలేని కన్నులుండి ఏమి ప్రయోజనము? దేవా, నీ అధర సుధారసాన్ని ఆస్వాదించలేని నాలుక ఉండి ఏమి లాభము? కమలాక్ష, నీవు ధరించే వనమాల యొక్క సువాసనలు ఆఘ్రాణించలేని ముక్కు ఎందుకు? ధన్యచరిత, నీకు సేవలు చేయలేనప్పుడు ఎన్ని జన్మలెత్తినా వృధాయే కదా స్వామి. ఇదే మా విదర్భ రాజపుత్రిక అయిన రుక్మిణీ కన్య యొక్క అంతరంగిక సందేశము నీకు విన్నవిస్తున్నాను. ఆమె పుట్టినప్పటి నుండి ఎరిగి ఉన్న బ్రాహ్మణుని కాబట్టి నా మాటగా కూడా మనవి చేస్తున్నాను. మా చిన్నారి రుక్మిణి వంటి రూపవతి సకల సద్గుణరాశి అయిన కన్య ఈ భూమండలంలో ఎక్కడా లేదు. మహావిష్ణువునకు లక్ష్మీదేవిలాగా ఆమె నీకు అన్ని విధాలా సరిపోయిన సహధర్మచారిణవుతుంది. మీ ఇద్దరూ సతీపత్నులు కావడానికే పుట్టారనడానికి ఎలాంటి సందేహమూ లేదు. నీవు వెంటనే వెళ్ళి ఆమెను ఆ దుష్టుల నుండి రక్షించి ఇక్కడికి తీసుకొని రావాల్సిందని మనవి చేసుకుంటున్నాను అని చెప్పాడు. ఇంకా రుక్మిణీ కళ్యాణం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.